Hello friends, welcome to my video. This video is sponsored by School of Business Organization Private Limited. Thank you. ஸ்கிப் பண்ணாதீங்க. பெரிய தப்பு. தினம் 300 ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு. இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும் கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் 300 ரூபாய் சம்பாதிக்கலாம். இந்த வேலை செய்ய 5 நிமிடம் போதும். ஒர்க் ட்ரைனிங் சப்போர்ட், குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட், ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட், முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும், சம்பாதிக்கவும் முடியும். இந்த வேலை வாய்ப்பு வழங்குவது 5 வருடத்திற்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட். மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க. కార్తీక మాసంలో శివకేశవులిద్దరినీ ఎందుకు సమానంగా పూజించాలో తెలిపే మరో విషయాన్ని ఇప్పుడు మనం గుర్తు చేసుకుందామా? నవంబర్ 2, 2025 క్షీరాబ్ది ద్వాదశి. చాలా మందికి శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి ఉపక్రమించి తులసీ బృందావనానికి వస్తారు అనే తెలుసు. కాని కాలకూట విషాన్ని గరళకంఠుడు తన కంఠంలో మనకోసం దాచుకున్నది కూడా ఈ రోజే. క్షీరసాగర మథనం జరిగినప్పుడు మొట్టమొదట బయటకొచ్చింది హాలాహలమే. అది కాలకూట విషం. దాని సెగ ముందు నిలబడటం కూడా సామాన్యమైన విషయం కాదు. ఒక్క బొట్టు నేలను తాకినా చాలు సర్వనాశనం. అలాంటి హాలాహలం దగ్గరకు రావడానికి దేవతలే కాదు, రాక్షసులు కూడా వణికిపోయారు. అది స్వీకరించేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఏదైనా లయం చేసుకోగలిగే శక్తి, సామర్థ్యం, మనల్ని రక్షించగలిగే ఆర్తుడు ఇంకెవ్వరు? అందరూ నిరాకరిస్తున్నా ఆ క్షణాన ఒక్క చూపు అనుమతి కోసం అమ్మవైపు చూశాడు. బిడ్డల క్షేమం కన్నా తల్లిదండ్రులకు వేరే ఆలోచనేది? ఆ ప్రభావం స్వామివారి శరీరంపై ఎలా ఉంటుందో తెలిసినా సరే అనేటువంటి సైగ చేసిందమ్మ. అదేంటి మనకోసం అని డౌట్ వస్తోంది కదూ. ఆయన ఉదరంలోనే సకల సృష్టి ఉంది. ఆయన నయనాలు సూర్యచంద్రుడు. సగభాగం అమ్మ సొంతం. కాలకూట విషం లోపలికి వెళితే చరాచర జగత్తు సర్వనాశనం. అందుకే గరళాన్ని కంఠంలో దాచాడు. పంటి బిగువన మంటను దాచి ఎన్ని ఇబ్బందులొచ్చినా బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో, బాధ్యతాయుతంగా ఎలా ఉండాలో శివపార్వతులే మనకు ఆదర్శం. ఆ మంట నుంచి ఉపశమనానికే మనమంతా చల్లని నీటితో స్వామివారిని అభిషేకిస్తూ ఉంటాం. బిల్వదళార్చన కూడా అంతే. శరీరానికి చలవ. గరిక జలం చలువ, పంచామృతాభిషేకం చలువ. ఇలా ఆయనపై కుమ్మరించే ఆయనకిష్టమైన అభిషేకాలతో ఆనందం పొందుతారు స్వామివారు. కనుక క్షీరాబ్ది ద్వాదశి నాడు క్షీరసాగర మథన వృత్తాంతం తలుచుకొని గుక్కెడు నీటిని కుమ్మరించి బిల్వదళార్చన చేసి స్వామివారి ఆశీస్సులు పొందుదాం.